అసమానత ఆదాయం అనేది మనకి ఇక్కడ ఆస్కారం అనేది ఉంది కాబట్టి సో ఎవరైనా సరే ఏ కుటుంబమైనా సరే ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా సరే మనకి ఆదాయం అనేది స్థిరంగా ఉండాలి. స్థిరంగా అంటే ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే నెలవారీ ఆదాయాలు అనేది మనకి స్థిరంగా ఉంటే మన యొక్క ప్రణాళికబద్ధంగా మన యొక్క కుటుంబం అనేది ఆ యొక్క ఆదాయాలు అనేది ప్రణాళికాబద్ధంగా ఉంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో దానికి తగ్గట్టుగానే నెలవారీ ఆదాయాలు అనేది మనకి ఎక్కువగా ఏ సెక్టార్లో ఏ రంగంలో ఎక్కువ స్కోప్ అనేది ఉంది, ఆస్కారం ఉందంటే ఒకటి పరిశ్రమల రంగానికి సంబంధించిన రంగంలో, రెండోది వచ్చేసి సేవా రంగంలో. సో దీనివల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, సో ఇక్కడ ఎవరైనా సరే ప్రైవేట్ పెట్టుబడిదారులైనా సరే విదేశీ పెట్టుబడిదారులైనా సరే మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు అనేది ఒకవేళ పెడితే ఖచ్చితంగా అక్కడ రెగ్యులర్గా మనకి ఎంప్లాయ్మెంట్ అనేది సృష్టించడం జరుగుతుంది. ఓకేనా, నెలవారీ ఆదాయాలు అనేది ఏదైతుందో క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఒక పక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, ఇంకో పక్క రెగ్యులర్గా మనకి అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంటాయి, ట్రైనింగ్ అనేది ఉంటుంది, ప్రభుత్వానికి సంబంధించిన ప్రోత్సాహకాలు ఉంటాయి. సో ఏదో విధంగా ఉపాధి అవకాశాలు అనేది సృష్టించడం జరుగుతుంది.